ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 29వ శ్లోకం. కిరీటం వైరించం పరిహర పురకైటబితః కఠోరే కోటీరే స్థలసి జంభాదిమకుటం ప్రణమ్యేతేషు ప్రసభము యాతస్య భవనం భవస్యాభ్యుస్థానే తవ పరిణోజో కీర్తి విజయతే. దీనికి అర్థం, నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చెప్తాను. సో అమ్మవారు ఒక సభలో కూర్చొని ఉంటుంది. అయితే అందరూ దేవతలు, ఇంకా బ్రహ్మ, విష్ణు అందరూ కూడా తనకి ప్రణామం చేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారికి ఏం తెలుస్తుందంటే శివుడు వచ్చారు ఆ సభకి అని తెలుస్తుంది. పరమశివుడు వచ్చారు అప్పుడే అని తెలుస్తుంది. అప్పుడు ఆమె ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా శివుడిని చూడాలని పరుగున తొందరగా వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆ తొందరగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే అమ్మవారికి, అమ్మా నువ్వు అంత స్పీడ్గా వెళ్తున్నావు కానీ నీ పాదాలు చాలా చాలా మెత్తని, చాలా సున్నితమైన పాదాలు కదా. సో అక్కడన్నీ ఇట్లా కిరీటాలు ఉంటాయి కదా, అందరూ ప్రణామం చేస్తుంటే కిరీటాలు ఉంటాయి. సో ఆ కిరీటాలని తొక్కితే బై మిస్టేక్ నీ పాదం కందిపోతుంది కదమ్మా అని చెప్తూ ఉంటారనమాట భక్తులు. సో ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. దీని ఇంకొక మీనింగ్ ఏంటంటే, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా అమ్మవారు శివుడు రాగానే పరుగున వెళ్తుంది, అంటే తనని చూడ్డానికి. సో అక్కడ వాళ్ళ ప్రేమ అనేది మనకి అర్థమవుతుంది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండాల్సిన ప్రేమ కూడా మనకి ఈ శ్లోకంలో అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః.